సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఈ రాజస్థాన్ మొత్తంలో ఉన్నటువంటి అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను ఐడెంటిఫై చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను ఒక 6 డిటెన్షన్ సెంటర్స్ని, అంటే బంగ్లాదేశీల్ని గుర్తించిన తర్వాత ముందు తక్షణం వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపించేందుకు 6 డిటెన్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఒక్క జైపూర్ రేంజ్లోనే ఒక్కరోజు సోదాలు చేస్తేనే 150 మంది బంగ్లాదేశీలు ఎలాంటి పత్రాలు లేకుండా రాజస్థాన్లో ఉంటూ పట్టుబడ్డారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంగ్లాదేశీల ఏరివేత కోసము పెద్ద ఎత్తున ఆపరేషన్స్ నడుస్తున్నాయి. అల్వర్లో ఒక పర్మనెంట్ డిటెన్షన్ సెంటర్ ఉంటుంది. దానిలో కూడాను అరెస్ట్ అయినటువంటి వాళ్ళని, అనుమానాస్పద వ్యక్తుల్ని తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. తర్వాత వీళ్ళని బంగ్లాదేశ్కి పంపించడం జరుగుతుంది.